అక్షరాలు ముక్కలు కూడా రాని ఒక 3 ఏళ్ల పిల్లాడు కిక్కిరిసిన సూపర్ మార్కెట్లో తనకిష్టమైన బిస్కెట్ ప్యాకెట్ను ఇట్టే ఎలా గుర్తుపడతాడో ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మన డీప్ డైవ్లో అంగన్వాడీ మరియు ప్రీ స్కూల్ పిల్లల కోసం రూపొందించిన ఒక చక్కటి విద్యాకృత్యాన్ని విశ్లేషించబోతున్నాం. అవునండి. వాడికి చదవడం రాకపోయినా రంగులు, ఆకారాలు బట్టి చాలా ఈజీగా పట్టేస్తారు కదా. అవును కదా. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు చిన్నపిల్లలు చదవడం రాయడం నేర్చుకోకముందే తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చదవడం మొదలుపెడతారు? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పిల్లల మెదడులో భాషను అర్థం చేసుకునే భాగాలు పూర్తిగా అభివృద్ధి చెందకముందే దృశ్యాలను విశ్లేషించే నైపుణ్యం మొదలవుతుంది. ఓహో, అంటే చూసి నేర్చుకుంటారన్నమాట. ఖచ్చితంగా. వాళ్ల మెదడు రంగులను, ఆకారాలను చాలా వేగంగా గ్రహిస్తుంది. ఆ బొమ్మలకు, అంటే తమకు సంతోషాన్నిచ్చే ఇష్టమైన ఆహారం లేదా ఆట వస్తువులకు వాళ్ల మెదడు ఒక లింక్ ఏర్పాటు చేసుకుంటుంది. అంటే ఈ లోగోలు మరియు చిహ్నాలు పిల్లలకు ఒక రకమైన సీక్రెట్ కోడ్, అంటే ఒక రహస్య భాష లాంటివి అన్నమాట. భలే చెప్పారు. నిజంగా ఒక సీక్రెట్ కోడ్ లాంటిదే. అందుకే మనం మాట్లాడుకోబోయే కృత్యం పేరు కూడా సరిగ్గా ఇదే. అదేంటంటే? కృత్యం పేరు సాధారణ చిహ్నాలు, లోగోలను గుర్తించటం, రహదారి భద్రత, మరుగుదొడ్డి, ఆహారం, ప్రమాదం మొదలైనవి. కాని నాకో చిన్న సందేహమండి. చెప్పండి. అసలు 3 ఏళ్ల పిల్లలకు రహదారి భద్రత, ప్రమాదం లాంటి పెద్ద పెద్ద విషయాలు ఎలా నేర్పిస్తారు? అది కొంచెం కష్టం గదా. పైకి అలా అనిపిస్తుంది కానీ దీన్ని ఉపాధ్యాయులు ఒక చిన్న ఆటలా మారుస్తారు. దీనికి కావాల్సిన వస్తువులు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. అంటే తరగతి గదిలో ఈ సీక్రెట్ కోడ్ను డీకోడ్ చేయడానికి ఎలాంటి వస్తువులు వాడతారు? పెద్దగా ఏమీ లేదండి. మన చుట్టూ దొరికే సాధారణ సంకేతాలు, లోగోలతో ఉన్న ఫ్లాష్ కార్డులు లేదా చిత్రాలు వాడతారు. ఇంకా లోగోలు ముద్రించి ఉన్న ప్యాకెట్లు, పెట్టెలు, దృశ్యశ్రవణ వనరులు ఉపయోగిస్తారు. వావ్! అంటే కేవలం ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లతో, చిన్న కాగితం ముక్కలతోనే పాఠాలు చెప్పేస్తారా? అవునండి. పిల్లలకు రోజూ కనిపించే వస్తువుల ద్వారా నేర్చుకోవడం చాలా సులభం. అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు వాడే ఇంకో అద్భుతమైన విధానముంది. అదేంటి? వైకల్యాలున్న పిల్లల కోసం, ముఖ్యంగా దృష్టిలోపమున్న పిల్లల కోసం స్పర్శ కార్డుల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఓ, స్పర్శ కార్డులు అంటే చేతితో తాకి తెలుసుకునేవా? అవును. ఆ కార్డులపై ఉన్న బొమ్మ ఉబ్బెత్తుగా ఉంటుంది. పిల్లలు చేతితో తాకి ఆ ఆకారాన్ని అనుభూతి చెందుతారు. ఇది అందర్నీ కలుపుకుపోయే అద్భుతమైన విధానం కదా. నిజంగా చాలా బావుంది. అయితే వయస్సు 3-4 సంవత్సరాల పిల్లల దగ్గర ఈ ఆట ఎలా ఆడిస్తారో ఊహించుకుంటేనే ముచ్చటేస్తోంది. అవును. ఉపాధ్యాయులు వాళ్లతో చాలా చిన్న పదాలు, చిన్న వాక్యాలు వాడుతూ ఒక ఆత్మీయమైన కథ చెప్పే శైలిలో మాట్లాడాలి. అంటే ఆ ఫ్లాష్ కార్డులు చూపించి ముద్దుగా, చిట్టి, మీరు వీటిని ఎక్కడైనా చూశారా అని ఇంటరాక్టివ్ ప్రశ్నలు అడుగుతారన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ ఒక్క చిన్న ప్రశ్నతో వాళ్ల బుర్రలో ఆలోచనలు మొదలవుతాయి. ఇక వయసు 4-5 సంవత్సరాల పిల్లలతో అయితే ఈ ఆట ఇంకొంచెం సరదాగా ఉంటుంది. వాళ్లకి ఇంకొంచెం కొత్త విషయాలు పరిచయం చేస్తారా? అవును. వాళ్లకి ఆహార ప్యాకెట్లు, పెట్టెలపై కనిపించే బొమ్మలను పరిచయం చేయాలి. ప్రతి గుర్తు వెనక ఉన్న అర్థాన్ని పిల్లలకు సులభంగా చెప్పాలి. అంటే క్లాస్ రూంలోనే కూర్చోబెట్టి చెబుతారా? లేదండి. ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి చుట్టుపక్కల నడుస్తూ, ఆడుతూ, పాడుతూ ఆ లోగోలను మెతికించాలి. భలే ఆటలా ఉందే. మరి ఇందులో ఏమి గమనించవచ్చు? ఉపాధ్యాయులు పిల్లల్లో ఎలాంటి మార్పులు చూస్తారు? దీన్ని పెద్ద చిత్రంతో కలుపుకుంటే ఈ కృత్యం ద్వారా ఉపాధ్యాయులు ముఖ్యంగా 3 మార్పులను గమనించవచ్చు. మొదటిది, పిల్లలు తమ చుట్టూ ఉన్న సంకేతాలను సులభంగా గుర్తించడం. రెండవది, రోజువారీ జీవితంలో ఆ గుర్తుల ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకోవడం. అంటే ఆ బొమ్మ ఉంటే డేంజర్ అని తెలుసుకోవడం లాంటిది. అవును. ఇక మూడవది, ఎక్కడ ఏ గుర్తు అవసరమో వారు సొంతంగా చర్చించగలగడం. సూపర్. మరి ఈ కృత్యం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలేమిటి? చాలా సింపుల్ అండి. సంక్లిష్టమైన పదాలు లేకుండా చెప్పాలంటే, పిల్లలు తమ మాతృభాషలో చక్కగా మాట్లాడటం నేర్చుకుంటారు. అంటే ఆ గుర్తుల గురించి మాట్లాడుతూ భాష నేర్చుకుంటారు కదా. అవును. దాంతోపాటు పుస్తకాల్లోని బొమ్మలను, గుర్తులను, వాటి అమరికను సులభంగా అర్థం చేసుకుంటారు. వావ్! అంటే అక్షరాలు నేర్చుకోకముందే వారు ప్రపంచాన్ని చదవడం మొదలుపెడుతున్నారన్నమాట. ఖచ్చితంగా. వాళ్ళ బుజ్జిమెదడుకు ఇది చాలా బలమైన పునాది. ఎంత అందమైన విషయం కదా ఇదంతా. పిల్లల ప్రపంచంలోకి వెళ్లడం ఎప్పుడూ ఒక అందమైన అనుభవమే. అయితే ఈ రోజుకి మనం ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన. చెప్పండి.
పిల్లలు తమకు అత్యంత ఇష్టమైన వస్తువుల కోసం వాళ్ళ ఊహల ప్రపంచంలో ఎలాంటి కొత్త గుర్తులను లేదా లోగోలను సృష్టించుకుంటారో కదా, బహుశా మనమే వారిని అడిగి తెలుసుకోవాలేమో. నిజమే. వాళ్ళ ఊహలకు రెక్కలిస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అవునండి. ఈ చిరునవ్వుతో, సంతోషకరమైన సందేశంతో ఈ రోజుకి సెలవు తీసుకుందాం. మళ్ళీ కలుద్దాం.